ఇక నంద్యాల జిల్లాలో చిరుత కలకలం రేపింది. మహానంది నల్లమాల అడవి ప్రాంతంలో బైరేని సెక్షన్ 3 ఆకులగడ్డ వద్ద ప్రొటెక్షన్ వాచర్ అజీం పైన చిరుత దాడి చేసింది. దీంతో ప్రొటెక్షన్ వాచర్ అజీం కు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక క్షతగాత్రుల్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హలో, షేక్ అజీం బాష్ అనే అతను బేస్ క్యాంప్ వద్ద ఉన్నాము. మన బేస్ క్యాంప్ వద్ద వాటర్ ట్యాప్ పక్కన మంచం ఉంటే మంచం దగ్గర పనుకొని ఉన్నాడు. అతను నేను పనుకున్నప్పుడు చిరుతపులి వచ్చేసి అతని మీద దాడి చేసింది. దాడి చేసిన తర్వాత వచ్చి నన్ను లేపాడు. లేపి చూసేసరికి తల మీద గాయం, ఇక్కడ గొంతు దగ్గర గాయం ఉన్నది. గాయం ఉన్న తర్వాత నేను వైర్లెస్ సెట్లో కాంటాక్ట్ చేశాను. వైర్లెస్ సెట్ అందరూ కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ చేసి మా సెక్షన్ ఆఫీసర్ గారికి ఎఫ్డిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గారికి చెప్పమని చెప్పాను. మా సెక్షన్ ఆఫీసర్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి అంబులెన్స్ గాజులపల్లి స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చెప్పాడు చిరుత పుట్టిన గత 3 రోజుల నుంచి బేస్ క్యాంప్ వద్దకు వస్తుంది, వెళ్తుంది. మొన్న కూడా రీసెంట్గా బేస్ క్యాంప్ వద్ద కుక్క పిల్లలు కూడా తీసుకెళ్ళింది. అది కూడా ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళాము మేము కూడా. ఈరోజు ఇట్లా జరిగింది. అలా వచ్చి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.